అందరికీ నమస్కారం. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో అనంత చతుర్థి రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం అయితే మేము చేసుకున్నాము. అసలు ఈ వ్రతం చేసుకుంటే ఏమొస్తుంది అనుకుంటున్నారా? చాలా అంటే చాలా ప్రశాంతమైన లైఫ్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ వ్రతం చేసిన వాళ్ళని చూస్తున్నాం కదా. సో ఈ వ్రతం అయితే 14 ఇయర్స్ చేయాలి. ఏదైనా ఒక ఇయర్ మనం చేయలేకపోతే నెక్స్ట్ ఇయర్కి కంటిన్యూ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం అవ్వదు. ఇంకా ఈ స్వామి విషయానికి వస్తే ఆయనకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకని రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ అక్షింతలు అండ్ ఆల్సో ప్రసాదం పెడతాం కదా. సో ప్రసాదం కింద మేము ఫ్రూట్స్ అండ్ ఇంకా ఈ లడ్డూలు పెట్టాం కదా, బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఆ లడ్డూలు ఏంటో కాదు, గోధుమ పిండి అండ్ ఇంకా జాగ్రీ పౌడర్, అది బెల్లం పౌడర్ ఉంటుంది కదా, ఆ రెండింటిని మిక్స్ చేస్తే హల్వాలా ఫామ్ అవుతుంది. ఆ హల్వాని లడ్డూల కింద 14 లడ్డూల కింద చేసుకొని పెట్టామన్నమాట స్వామికి. మీరు ఏం పెట్టాలనుకున్న ఫ్రూట్స్ 14 పెట్టాము, ఇంకా లడ్డూలు 14 పెట్టాం అండ్ ఆల్సో ఆయనకి ఇష్టమైన రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా 14 పెట్టాం ఆయన ముందు. సో మీరు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రకరకాలు పెట్టవసరం లేదు, ఏదో ఒక్క ఐటమ్ ఉన్నా అది 14లా చేసి పెట్టండి. ఆ స్వామికి అది ఇష్టం 14 నెంబర్ అంటే, అందుకనే నేను అనుకుంటాం అయితే అదే అనుకుంటున్నాను. అండ్ మేమైతే ఈ వ్రతం చేసుకోవడం ఫస్ట్ టైం. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది ఒక్కసారికి. ఇదేం చాలా పెద్ద కష్టమైన వ్రతం కూడా కాదు, చాలా ఈజీ. చేసుకున్న ఒక్క ప్రసాదం దాన్నే 14గా డివైడ్ చేసి పెట్టడమే. మంచిగా పూజ చేసుకొని ఆయన స్టోరీ వింటే వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ అనంత చతుర్థి రోజున ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం అయితే తప్పకుండా చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు మంచిగా వ్రతం కంప్లీట్ చేసుకొని మా కాలనీలో ఉన్న గణేశుడి దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు నిమజ్జనం, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి దండం పెట్టుకుందామని చెప్పి నేనైతే మంచిగా బాయ్ బాయ్ చెప్పేసి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళిపోయా. ప్రసాదం ముఖ్యం, బిల్లు అస్సలు మర్చిపోకండి. ఇంకా రవ్వ కేసరి అయితే అతిరిపోయింది, అది పైనాపిల్ రవ్వ కేసరి, సూపర్గా ఉంది. సో ఇది గైస్, ఆ డే మొత్తం ఇలా భక్తితో ఎండ్ అయిపోయింది. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.